బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌కు మరో షాక్ తగులుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఓటమి చెందినటువంటి కేసీఆర్‌కు మరో షాక్ ఖచ్చితంగా తగులుతుందనేది స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రాలో ఎంతో ఉత్సాహంగా ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావు ఆ పార్టీని జనసేనలో విలీనం చేయటానికి, దాదాపుగా విలీనం చేయటానికి సిద్ధపడుతున్నారన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి చిరంజీవితో హైదరాబాద్‌లో భేటీ అయినట్టు ఈ సందర్భంగా కొన్ని వార్తలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కాస్తో కూస్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో సమూలంగా తుంచేసి జనసేన పార్టీలో చేరటానికి తోట చంద్రశేఖర్ సిద్ధమయ్యారనే వార్తలైతే గుప్పుమంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చంద్రశేఖర్ గనక మనం గమనించినట్టయితే గతంలో కూడా జనసేన పార్టీని పార్టీ బాధ్యతలు కొంతవరకు మోసిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా జనసేనలో గాని, పీఆర్‌పీలో కూడా గుంటూరు నుంచి ఆయన పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ వెస్ట్ నుంచి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు చేరతారు జనసేనలో? లేకపోతే నిజంగా సీటు ఇస్తారా? ఇవ్వరా? అనేదైతే వేచి చూడాలి. మొత్తానికైతే తోట చంద్రశేఖర్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలేసి జనసేనలో పార్టీలో చేరడానికైతే సిద్ధమైపోయారు. అది ఇవాళ, రేపు అనేదైతే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. తాజా పరిణామం గనక మొత్తానికి గనక కేసీఆర్‌కు మరో పెద్ద షాక్ తగులుతుందనైతే చెప్పవచ్చు.